జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు తన విభూతి యోగం యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ, ఎవరైతే ఈ విధముగా నా విభూతి యోగాన్ని లెస్సగా తెలుసుకుంటారో వారికి చలనము లేనటువంటి ధ్యాన యోగమున సిద్ధత్వం అనేది వస్తుంది అని చెప్పారు. అంటే దీన్ని బట్టి ధ్యాన యోగములో మనకి మరి ఆ ధ్యానం చేసే యోగ పద్ధతితో పాటు మరి ఏం కావాలి అంటే భావన కావాలి. తప్పకుండా భావశుద్ధి ఉండాలి. ఆ భావన ఎంత శ్రేష్టత్వంగా, ఎంత అది భగవంతుని యందు భక్తి భావనతో శ్రద్ధాభావంతో ఉంటుందో అంతంత ఉత్తమమైన స్థితిని మనం అందుకోగలుగుతామని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విధానం ఎంత గొప్పదైనా ఆ విధానంతో పాటు పరమాత్మ యొక్క శరణాగతి ఉండి తీరాలి, భక్తి భావన ఉండాలి. అటువంటి భక్తి భావన మనకు కలగాలంటే పరమాత్మ యొక్క విభూతులు అనేవి మనకు పూర్ణంగా తెలియాలి. ఆయన యొక్క మహిమాతిశయం ఎంత గొప్పదో, ఆయన యొక్క ఆ దివ్యత్వం ఎంత గొప్పదో, ఆయన యొక్క ఆ సంపద అనేది అది ఎంత మహత్తరమైనదో, ఐశ్వర్యం ఎంత మహత్తరమైనదో, ఎంత శ్రేష్టమైనదో తెలిస్తేనే మనకి ఆ దాని యందు ఎక్కువ విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడైనా మరి ఈ లోకములో ఎవరి ఎందైనా మనం విశ్వాసాన్ని చూపించాలంటే వారు వారి యందు మనకి నమ్మకం కలిగితేనే వారి పట్ల అంత విశ్వాసంగా ఉంటాం. ఎవరైనా ఇంతే, మనకి ఎవరెవరి పట్ల ఎంతెంత నమ్మకం ఉంటుందో, వారి గొప్పతనం పట్ల ఎంత ఆధిక్య భావన ఉంటుందో అంతంత విశ్వాసపాత్రులమై ఉంటాం. అటువంటిది జగన్నాటక సూత్రధారి అయినటువంటి పరమాత్మ యొక్క ఐశ్వర్యం ఎంత గొప్పదో మనకు తెలియడం వల్ల మనం చేస్తున్న అన్ని సాధనలో కూడా పరమాత్మ యందు విశ్వాస భావన, ప్రేమ భావన, ఈ యొక్క శ్రేష్టత్వ భావన మనకి చేకూరుతుంది. ఆ భావనే మరి ధ్యానములో ఒక విధంగా చెప్పాలి అంటే మన దగ్గర ఒక తుపాకీ ఉంది. దాన్ని మనము లక్ష్యాన్ని గురిపెట్టాం. అయితే లక్ష్యాన్ని గురిపెట్టి అది మనకి ఆ లక్ష్యాన్ని అది భేదించాలి అంటే దాంట్లో గుండు ఉండి తీరాలి. అది లేకపోతే అంటే ఆ పిస్టల్లో కనుక అది లేకపోతే అవతల అది ఛేదనం చేయలేదు. అది లేకపోతే అంటే ఏంటి? భావన లేని యోగం కూడా అంతే. భావన లేని ఏ యొక్క సాధనైనా అంతే. ఆ భావములో ఎంత అమృతత్వం ఉంటుందో, ప్రియత్వ భావన ఉంటుందో, ఎంత అర్పణ భావన ఉంటుందో, ఎంత భక్తి భావన విశ్వాసం ఉంటుందో అంతంత ఆ యోగాలు ఫలిస్తాయి, ఆ యోగాలు రాణిస్తాయి. అది ఏ యోగమైనా. అలాగే ధ్యానం చేసేటప్పుడు ధ్యానయోగి అంటే యోగాభ్యాస సమయమున ఆ లోపల జరిగేటువంటి ప్రాణాయామాది క్రియలు ఎంతగా నీకు నేర్పరతనంగా అవన్నీ తెలిసిన, ఆ కుశలత్వం తెలిసిన, ఆ కుశలత్వముతో నీవు నీ మనస్సుని శ్వాసని ఒక అధీనంలో తెచ్చుకోగలిగినప్పుడు కూడా ఆ మనస్సుకి పరమాత్మ యందు ఒక పరిశుద్ధమైన భావన, అది ఒక విశ్వాసం, భక్తి భావన ఉండాలి. ఆ ఉన్నప్పుడే అక్కడే అది ప్రార్థన చేయగలుగుతుంది, పరమాత్మని వేడుకోగలుగుతుంది, శరణాగతి అవ్వగలుగుతుంది. అలా అయినప్పుడే అది ఎక్కడ ఏ విధంగా ఆ లక్ష్యాన్ని అందుకోగలదో ఆ విధంగా ఆ లక్ష్యాన్ని పొందగలుగుతాం అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇందు సంశయమే లేదన్నారు. ఇది ఎంత గొప్పదో తెలియజేసి ఈ విధంగా ధ్యాన యోగములు ఇది ఎంత గొప్పగా మనకు ఉపకరిస్తుందో చెబుతూ చలనము లేని ధ్యానయోగం సిద్ధిస్తుంది, సందేహమే లేదు. కావున ధ్యానం చేసేవాడికి కూడా భగవంతుని భక్తిభావం ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. అప్పుడే అది సిద్ధిస్తుంది అని చెప్పి మనం తెలుసుకోవాలి. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. నేను అన్నింటికీ కూడా కారణమయున్నాను, నా వల్లనే సమస్తము నడుచుచున్నది. ఇట్లు తలంచి శ్రద్ధావంతులకు పండితులు నన్ను ఎడతెగక కొలుచుచుందురు. శ్రద్ధావంతులైనటువంటి వారు ఏమి చేస్తారో ఇక్కడ భగవానుడు తెలియచెబుతూ పరమాత్మే అన్నింటికీ కారణమని తెలుసుకుంటారు. సమస్తము కూడా పరమాత్మ వల్లనే నడుచుచున్నది. ఇందులో ఏది కూడా కించిత్ కూడా ఏ విధమైన అహానికి తావే లేదు, ప్రత్యేకమైనటువంటి అభిమానమే లేదు. కనుక ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా జరిగినా అది పరమాత్మయే మూల కారణమై ఉన్నది, పరమాత్మ శక్తియే వెనకాల ఒకటి ఉంది.
దానివల్ల నిర్వర్తించబడుతుంది అనేటువంటి ఎప్పుడూ కూడా ఆ భావాన్ని ఎప్పుడూ తొలగనివ్వరు. ఆ సూదంటి రాయి చెంతలో ఉన్నట్టు సూది వలె ఉంటారు తప్ప తామెప్పుడూ కూడా ఆ సూదిని అంటే ఆ విధంగా నా వెనకాల ఒక శక్తి ఉంది, దాని యొక్క ప్రభావం వల్ల నేను ఆడుతున్నాననే సత్యాన్ని ఎప్పుడూ వాళ్ళు కోల్పోరు. నేను ఆడుతున్నాననేటువంటి అహాన్ని ఎప్పుడూ పొందరు. ఎప్పుడూ తన వెనుక ఉన్న శక్తిని మర్చిపోనేటువంటి సూదులానే ఉంటారు. శక్తి అంతా అయస్కాంతాంది, కేవలం ఆ శక్తిని తీసుకుని నేను పైకి ఇలా ఆడుతున్నానంతే అని ఆ సూది ఎలా అనుకుంటే ఎలా ఉంటుందో అలాగే మనం చేస్తున్న సమస్త కర్మలకి మనలో ఉండి ప్రవాహం అవుతున్న అన్ని రకాలైన పరమాత్మ యొక్క విభూతులకి అంటే గొప్ప గొప్ప స్థితులు ఉంటాయి. ఒక మానవుడి నుంచి ఏవేవో ప్రజ్ఞాపూర్వకమైన స్థితులు వెలువడుతూ ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా ఆ ప్రజ్ఞ అంతా కూడా పరమాత్మదే అనేటువంటి సత్యత్వ భావంలో ఉండువాడెవ్వడో వాడు మహనీయుడు. ఆ ప్రజ్ఞ నాదే అనుకున్నాడో అక్కడితో వాడు పడిపోతాడు. మళ్ళీ అహం వచ్చేస్తుంది, మళ్ళీ మాయ కమ్మేస్తుంది, మళ్ళీ అజ్ఞానంలో కూరుకుపోతాం. కనుక ఎన్నెన్ని ప్రజ్ఞలు బయటకు వెలువడినా, ఎన్నెన్ని కాంతులు బయటికి వెదజల్లబడుతున్నా ఆ కాంతులన్నీ పరమాత్మే తప్ప ఈ యొక్క జడ పదార్థాన్ని మాత్రం కానే కాదు. ఈ జడానికి దాన్ని ఎప్పుడూ కూడా ఆపాదించకూడదు. అలా ఉండువాడెవడో వాడే పండితుడు. పండితుడంటే వాడండి. ఎప్పుడూ కూడా ఆ యొక్క స్మృతిని కోల్పోడు. ఎప్పుడూ దాని యొక్క ప్రకాశమును గుర్తుపెట్టుకుంటాడు. ఈ దేహానికి దాన్ని ఆపాదించడు. ఎవరెవరి నుంచి ఎంతెంత ప్రజ్ఞాపూర్వకమైన వచనములు వెలువడిన, పాండిత్యము బయటకు ప్రకటించబడిన, ఎంతో జ్ఞానము వెదజల్లబడుతున్నా అన్నింటికి కూడా తన మూలాన్ని తాను మరువనవాడి ఉంటాడు. అక్కడి నుంచి ఇవన్నీ తన్నుకుని బయటకు వస్తే తప్ప లోపల ఆ తత్వమును స్మరణలో లేని వాడి నుంచి ఏమీ రావు. ఇది ఒక ముడి పదార్థమే చెప్పాలంటే. కనుక దీని నుంచి అయితే ఏమీ పుట్టవు, ఏది కూడా వెలువడదు. కాంతి అనేది లోపల ఉంటేనే బయటకు వస్తుంది తప్ప లోపల అది ప్రకాశించకుండా దానికి పైన ఇన్ని రకాలుగా ఆచ్ఛాదన పెడితే అది ఎప్పుడూ బయటికి వెదజల్లపడదు. కనుక ఎవడైతే ఈ ఆచ్ఛాదన వదిలేస్తాడో వాడే లోపల ప్రకాశించగలుగుతాడు. వాడి కాంతే బయటకు వెదజల్లబడుతుంది. కానీ ఎంత వెదజల్లినా వాడు ఎప్పుడూ మర్చిపోడు. అది ఎప్పుడూ కూడా దేహం అనే భావానికి తీసి తెచ్చుకోడు దాన్ని. నేనింత గొప్ప విద్వాంసుణ్ణి, నేనింత గొప్ప పండితుణ్ణి, నేనింత గొప్ప వక్తని అని ఎప్పుడూ ఎవడైతే అనుకోని వాడై ఉంటాడో, తన భావనంతా పూర్ణంగా ఆ ప్రజ్ఞ ఎందే ఉంచుకుంటాడో, ఆ ప్రజ్ఞగానే ఉంటాడో వాడే పండితుడండి. ఇది పరమాత్మ యొక్క నిర్వచనం. అటువంటి వాడెవడో వాడు నన్ను ఎడతెగక కొలుచుచూ ఉంటాడు. అంటే ఒకప్పుడు ఉండొకప్పుడు కాదు, ఎల్లవేళలా కూడా పరమాత్మని కొలుస్తూనే ఉంటాడంట. అటువంటి వాడు కొలవడం అంటే ఎప్పుడు కూడా భగవంతునికి ఏదో ఒక పూజో ఇలా చేస్తూ ఉంటాడంటే కాదండి. అలా అయితే ఎవరి వల్ల సాధ్యం కానే కాదు. ఇది ఎవడైతే తెలుసుకుంటాడో సమస్తము కూడా పరమాత్మ వల్లే నడుచుచున్నది అనేటువంటి జ్ఞానాన్ని అనుభవంగా ఎవడైతే పొందుతూ ఉంటాడో వాడు ఎల్లెడలా కూడా పరమాత్మ యొక్క స్ఫురణతోటే ఉంటాడు. కనుక ఎల్లెడలా కూడా పరమాత్మనే దర్శిస్తూ ఉంటాడు. కనుక వాడు ఎల్లెడలా పరమాత్మని కొలుస్తూనే ఉన్నట్టు లెక్క. అన్నింటి యందు కూడా పరమాత్మని చూస్తాడు. ఏది జరిగినా, ఏమి జరిగినా, ఎవరు వచ్చినా, ఏమి అన్నింటిలో వెనకాల మూలం. అందుకే దేన్ని కూడా వాడు మరి ఏం చేస్తూ ఉంటాడు అంటే ఏది కోరడు, వచ్చిన దాన్ని వాడెప్పుడూ కూడా ద్వేషించడు. అది చాలా గొప్ప విషయం. కోరకుండా ఉండడం ఎంత గొప్ప విషయమో వచ్చిన దాన్ని ద్వేషించకుండా ఉండడం అంతకంటే గొప్ప విషయం. అది ఏదైనా రావచ్చు. ఎందుకంటే దేని ఎందైనా మనకి ద్వేషం అనేది ఉంది అంటే తప్పకుండా మనలో రాగం ఉన్నట్టే, ఒక ప్రత్యేక భావన ఉన్నట్టే. కనుక ఏది జరిగినా ఎంతటి ఏ విరుద్ధ కర్మలో కూడా సత్యత్వాన్ని గుర్తించగలిగిన వాడే ఉంటాడు. తనకి అనుకూలం కానటువంటి కర్మాచరణలో కూడా, అనుకూలత్వాన్ని ఇవ్వనటువంటి విషయాల్లో కూడా దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. పరమాత్మ యొక్క స్థితి ఏదో వెనకాల దాని నిర్వహణ కనుక దానికి అర్థం ఉంది. కారణము లేకుండా ఏది జరగదు. కనుక దాన్ని స్వీకరణ చేస్తాడు, మనస్ఫూర్తిగా స్వీకరణ చేస్తాడు. ఇలా అభ్యాసం చేసిన వాడెవడో వాడే పండితుడు. అటు ఇటైపోయినా, ఇటు దటైపోయినా సరే
తన యొక్క భావాన్ని ఎవరైతే కోల్పోకుండా ఉంటారో, ఆ పరమాత్మ యొక్క స్మృతిని కోల్పోకుండా ఉంటాడో, ఆ రెండిట్లో కూడా ఉన్నదాన్ని చూడగలుగుతాడో వాడు పండితుడు అనబడతాడు. అటువంటి వాడు ఎడతెగక అన్నింటిలో నన్నే చూస్తాడు కనుక వాడు నన్ను కొలుచువాడవుతాడు. అదండి పరమాత్మని కొలవడం అంటే అంతరార్థములో అది. అన్నింట్లో అన్ని విషయాల్లోనూ కూడా పరమాత్మ యొక్క స్ఫురణతో ఉండడమే భగవాన్ని ఎడతెగక కొలవడము అంటే. అనుకూల పరిస్థితుల్లోనే కాదు, అననుకూలములో కూడా భగవంతుని చూడగలిగిన వాడెవ్వడో, ఆ అననుకూలానికి కూడా పరమాత్మ యొక్క ఉద్దేశం ఏదో ఉంది, కారణం ఉంది అని దాన్ని స్ఫురణలో ఉంచుకుని దాన్ని కూడా స్వాగతిస్తాడో, ద్వేషించడో వాడు పండితుడు అనబడతాడు. వాడే పరమాత్మని ఎడతెగక కొలుస్తున్నాడనే పదానికి అర్థం. మరి అట్టి భక్తులు మరి ఎలా ఉంటారు? ఈ లోకములో ఉంటూ ఉంటారు, ఇలా అన్నిటికీ కూడా మూలము నేనే అని తెలుసుకుని ఉంటారు. మరి వారు ఎలా వ్యవహారం చేస్తూ ఉంటారో మనకి కొన్ని చర్యల ద్వారా ఇక్కడ పరమాత్మ ఉదాహరణగా కొన్ని చర్యలు చెప్పారు. అవి మనం తెలుసుకుందాం. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అట్టి భక్తులు తమ చిత్తములను తమ ప్రాణములను నాకే దారాదత్తము చేసి అనవరతము ఒకరికొకరు నా కథలే చెప్పుకునుచు ఆడుదురు పాడుదురు. అటువంటి భక్తుల యొక్క దినచర్య ఎలా ఉంటుందో మనకి ఇక్కడ విశదం చేశారు భగవానుడు. అటువంటి భక్తులు నేనే సర్వమని తెలుసుకుని నన్నే పరమకారణముగా ఎంచుతున్నటువంటి వారే తమ చిత్తమును ప్రాణమును కూడా నాకే దారాదత్తం చేస్తుంటారు. వారికి ఇంకా ప్రత్యేకత అంటూ ఏమీ లేదు, ప్రత్యేక భావనే లేదు. అంటే చిత్తమే లేదన్నప్పుడు, చిత్తమే నాకు ఇచ్చేసినప్పుడు ఇంకా వాడికి ఇంకేముంటుందండి? ఆ మనసే నీకు ఇచ్చేస్తే ఇంకా నేనే, నా దగ్గర ఏముంటుంది? ఇంకా ఏమీ ఉండదు. అలా చిత్తాన్ని పరమాత్మకు అర్పిస్తారు. ప్రాణములను అంటే ఇంకా ఆ ప్రాణమునకు కూడా ప్రత్యేకత అనేది ఏముండదు. వాటి యొక్క అవసరమైతే ప్రాణాలని కూడా పణంగా పెట్టి పరమాత్మ యొక్క స్థితిలోని నిలదొక్కుంటారు. ఆ ప్రాణ ప్రియత్వ భావన కూడా ఉండదు, ప్రాణ ప్రీతి కూడా ఉండదు. ఆ విధముగా ప్రాణములను చిత్తములను పరమాత్మకి దారాదత్తము చేసి దాన్ని అర్పించేసి మరి ఏం చేస్తూ ఉంటారు అంటే అనవరతము ఇంక అందులోనే ఉంటారు కనుక ఒకరికొకరు. ఇటువంటి భక్తులు ఎవరు కలిసినా ఎప్పుడు కలిసినా ఏం మాట్లాడుకున్నా ఏం చెప్పుకుంటారంటే పరమాత్మ గురించి చెప్పుకుంటూ ఉంటారు, ఆయన యొక్క విభూతుల గురించి చెప్పుకుంటూ ఉంటారు, ఆ కథలే చెప్పుకుంటూ ఉంటారు. మరి అలా చెప్పుకుంటూ వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఆనందంగా ఉంటారు. ఎప్పుడు కూడా పరమ తృప్తితో ఉంటారు, ఆనందపడిపోతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆనందంగా ఉన్నవాడే ఆడగలుగుతాడు, పాడగలుగుతాడు. ఆనందము లేని వాడికి ఇది చెయ్యాలన్నా చేయలేడు, ఆడలేడు, పాడలేడు. లోపల ఎవరికైతే ఈ పరితృప్తి అనేది వచ్చేస్తుందో, భగవంతుడికి సర్వము సమర్పణ చేసేసి తమ ప్రాణాల్ని, మనసుని, చిత్తాన్ని అన్నిటినీ కూడా దారాదత్తం చేసేస్తాడో వాడికి వచ్చేది ఏమిటండి అంటే ఆనందమే. ఎందుకంటే ఎప్పుడు కూడా మనము మన దగ్గరే పట్టుకుని ఉంచుకోవడమే మన దుఃఖాలకు మూలమండి. ఏవైనా సరే అన్నింటికీ కూడా అన్ని రకాలని పట్టుకుని ఉంచుకోవడానికి కారణమే మనస్సు. ఆ మనసులో ఉంచి పుట్టినటువంటి అన్నిటినీ కూడా మనం వదలలేక అంటి పెట్టుకుని ఉంటాం కనుక ఎంతవరకైతే వాటిని గట్టిగా పట్టుకుంటామో అన్ని దుఃఖాలు దగ్గరవుతూ ఉంటాయి. అటువంటి అన్నిటికీ ఆధారమైన మనసునే పరమాత్మకి ఇచ్చేసామనుకోండి, ఆ చిత్తాన్ని భగవంతునికి అర్పితం చేసేసి ఇంకేమీ లేదు, ఇద్దామంటే నా దగ్గర ఏమీ లేదు అనుకునేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయామండి. అన్నీ దారాదత్తం చేసేస్తాం. ఇంకా ఏమీ లేనటువంటి స్థితిలో ఉండేది ఏమిటి అంటే ఆనందమే. దీన్ని బట్టి గమనించండి, ఆడాలన్నా పాడాలన్నా ఆనందంతో తన్మయం అవ్వాలన్నా ఎవడు ఎంత వెలితిగా ఖాళీగా ఉంటాడో అంత దాన్ని ఆచరించగలుగుతాడు. కనుక భగవంతుని యొక్క తన్మయత్వములో మరి ఇవాళ భక్తులు కానివ్వండి, జ్ఞానులు కానివ్వండి, ఎవరైనా ఇలా ఆడి పాడి సర్వము సమర్పణ చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే వారి చిత్తాన్ని పరమాత్మకి ఇచ్చేశారండి. అది ఉంచుకుంటే ఆడలేడు, పాడలేడు. అది ఉంచుకుంటే ఎప్పటికప్పుడు దేహాభిమానం పుట్టేస్తుంది, అహంకారం పుట్టేస్తుంది, స్వార్థం పుట్టేస్తుంది, ఏది చేయలేడు. ఒక గుదిబండలా ఉండాలి తప్ప ఇది ఎప్పుడు తేలదు.
అంటే ఏమిటి, బరువుగా ఉంటాం కనుక ఇవన్నిటితో పట్టుకుని కూర్చుంటే బరువుగా ఉంటాం కనుక ఎక్కడ వేసిన రాయి అక్కడ ఉన్నట్టుగానే ఆ దేహముకు ఏమాత్రము కూడా చర్యలు అంటే ఏమిటి, ఏ విధంగానూ కూడా స్పందించేటువంటి లక్షణం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మరి చూడండి, ఎక్కడైనా భగవన్నామ సంకీర్తన జరుగుతున్నా, భగవద్భజన జరుగుతున్నా, భగవత్ సంబంధమైన వ్యాఖ్యానాలు వింటున్నా ఒక్కొక్కరు పొంగి పొర్లిపోతూ ఉంటారు, ఆనందపడిపోతూ ఉంటారు. కానీ అదే విధానం దాన్నే ఇంకొంతమంది వింటూ ఉంటారు, వారిలో ఏ స్పందనలు ఉండవండి, ఏముండవు, అలా ఉంటూ ఉంటారు, స్తబ్దతగా ఉంటారు. మరి చెప్పేవాళ్ళు ఏమన్నా లోపం అండి, జరుగుతున్నటువంటి కీర్తనలో లోపమా అంటే కాదండి, స్వీకరణ చేసేవాడి మనసులో లోపం అది. స్వీకరణ చేసేవాడి మనసుని ఎంతెంత పరమాత్మకు అర్పణ ఇచ్చేసాడో వాడు అంతంతగా ఆనందాన్ని పొందుతూ ఉంటాడు, అంతంతగా తేలిపోతూ ఉంటాడు, అంతంతగా వాడికి మరి చాలా సునాయాసంగా, ఎందుకంటే ఏమీ లేనప్పుడే వాడు ఎగరగలుగుతాడు, ఆడగలుగుతాడు, పాడగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. వాడికి ప్రత్యేకమైన అనుభవం, ఈ యొక్క అభిమానం ఉండదు, దేహాభిమానం ఉండదు. ఇది గుర్తించాలి. కనుక ఈ విధముగా ఆడుతూ పాడుతూ మరి ఎప్పుడు కూడా తన గురించే పరమాత్మ గురించి మాట్లాడుకుంటూ, పరమాత్మ గురించి ఇతరులకు బోధిస్తూ పరస్పరము ఆ మాటలే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మరి ఒక చిన్న కథాంశంగా చెప్పుకుంటే, ఒకసారి రామకృష్ణ పరమహంస అనే ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన మరి భక్తితో తన్మయత్వం అవుతూ ఉండేవాడు. ఆయనకి జ్ఞానం ఉన్నది, పరమాత్మకు అంటే అక్కడ అమ్మవారిగా పరమాత్మని అర్చించేవాడు, పూర్ణంగా అలా తన మనస్సుని అర్పించేసి ఉండేవాడు కనుక ఆయనకి ఆనందమే ఆనందం. ఆయనకి యోగం కూడా అలాగే ప్రాప్తమైపోతూ ఉండేదట. ఎక్కడ కూర్చుంటే అక్కడ రోజుల తరబడి ఆయన యోగంలోకి వెళ్ళిపోతుండేవాడు. ఎంత గొప్ప విషయమో చూడండి. ఎంతో ప్రయత్నించి ఇవాళ ఎన్నో ముప్పు తిప్పలు పడినా సాధ్యం కానిటువంటి సమాధి స్థితిని ఆయన ఆలవాగ్గా పొందేస్తుండేవాడు. కూర్చొని మాటల మధ్యలో తన భక్తులకి, తన శిష్యులకి అంతో ఎంతో దాన్ని వివరిద్దామని ప్రయత్నము చేస్తూ చేస్తూ ప్రయత్నంలో మాటల్లో మధ్యలోనే ఆయన సమాధిలోకి వెళ్ళిపోతుండేవాడట. అది చాలా గొప్ప విషయం. అది ఎవరికో కానీ చేకూరినటువంటి అదృష్టం. ఆయన మనసుని అంతగా అర్పించేసినటువంటి వాడు. అయితే అంతటి గొప్ప జ్ఞానము యోగము తెలిసిన వాడు, యోగాభ్యాసం ఆ స్థితిలో ఉండేవాడు కూడా ఆయన తన్మయత్వంతో భగవంతుని భక్తి అనేది ఆయనలో పెళ్ళుబుకినప్పుడు ఆయన నృత్యము చేసేవాడట, పాడేవాడు, ఆడేవాడు, తను మర్చిపోయేవాడు, లోకము తను చూస్తుందేమో అనేటువంటి స్ఫురణ కూడా లేనటువంటి వాడే. తనకి వాయిద్యాలు ఏమీ ఉండవు కనుక తన ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క పాత్రల్ని వాయిద్యాలుగా చేసుకుని ఆయన రెండు కాళ్ళు కూడా అలాగా లయబద్ధంగా కదులుతూ ఉంటే ఆ చేతులతోటి ఆ పాత్రల్ని వాయించుతూ వాటికి అనుకూలమైనటువంటి రాగాన్ని పలుకుతూ ఆయన భజన చేస్తూ ఆనందమే ఆనందం, కళ్ళముట ధారాపాతంగా ఆ అమృత వర్షం కురుస్తూ ఉంటే ఆయన ఆనందపడిపోతూ ఉండేవాడండి. ఇది బ్రహ్మానందమే. అది ఎంతమందికి చేకూరుతుందండి? సరే, ఈ విధంగా ఆయన సహజ క్రియ ఉంటూ ఉంటే ఒక ఆయన చూశాడటండి. ఇలా వారింట్లో అలాగ ఆయన గొంతులేస్తూ ఆనందంగా ఆడుతూ పాడుతూ ఉండే విషయానంతని కూడా ఒక ఆయన గమనించి చూశాడు. చూస్తే ఇదంతా చూశాడే కానీ ఆయనకి ఎందువల్ల ఇంత ఆనందం వస్తుందనే విషయం వాడికి తెలియదు. చూశాడంతే. ఈయన ఒక మత్తులో ఉన్నాడు కనుక ఈయన ఇలాగా ఏదో ఆనందపడుతున్నాడు, సరే ఏదో అయి ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోతే అతనికి ఒక మిత్రుడు ఉంటాడు. అది చూసి వెళ్ళిపోయిన అతనికి ఒక మిత్రుడు. ఆ మిత్రుడు అతను చాలా తాగుబోతు. ఎక్కడెక్కడో అంటే అతను ఒక ఆసామి అనమాట, చాలా డబ్బు కలిగిన వాడు. దూరాల నుంచి కూడా ఆయన దానికి సంబంధించి ఆ మద్యపానీయాలు ఆయన తెప్పించుకుని వాటిని సేవిస్తూ ఉండేవాడు. సేవిస్తూ ఉంటే వాడి దగ్గరికి వెళ్తాడు. ఈయన వెళ్ళినప్పుడు అడుగుతాడు, మిత్రమా ఇవన్నీ కూడా ఎందుకు తాగుతున్నావు, ఇవన్నీ ఎందుకు సేవిస్తున్నావు అని అడిగితే, ఒక పిచ్చివాడా, ఇలా ఇవన్నీ మనం ఈ మద్యాన్ని ఇలా తాగడం వల్ల మనకు ఆనందం వస్తుంది, తన్మయం వస్తుంది, దానివల్ల మనం ఆడొచ్చు పాడొచ్చు లేకపోతే ఏదో చేస్తాం, అందులో ఉన్నంత వరకు ఆ మత్తు దిగినంత వరకు బ్రహ్మాండంగా ఉంటుంది, స్వర్గంలా ఉంటుంది అంటాడు. అప్పుడు ఈయన అంటాడు, ఆ స్నేహితుడు, పిచ్చివాడా నువ్వేదో ఇవన్నీ తాకి ఏదో చేసి చెప్తున్నావు, ఇది చాలా ఖరీదైన పని. నేను ఒక ఆయన చూశాను దక్షిణేశ్వరంలో, ఆయన ఇదేమీ లేకుండా అని, ఏమి తాగకుండా అని, ఏమీ లేకుండా అని ఓ తన్మయమై ఓ తెగాడేస్తుంటాడు, పళ్ళాలన్నీ వాయించేస్తుంటాడు,
ఆనందములో మునిగిపోతూ ఉంటాడు. మరి ఆయన వల్ల మరి ఆయన ఎలా ఆనందపడుతున్నాడో తెలియదు నాకైతే, నేను చూశాను అని చెప్తాడు. అయితే అలాగా సరే, అయితే ఆయన ఎంత ఆనందపడుతున్నాడో చూడాలి కనుక నాకంటే గొప్పవాడా, చూస్తాను అని చెప్పి ఈయన జత తీసుకుని ఆ ప్రాంతానికి వెళతాడట. ఈయన ఆ వ్యసనపరుడు, ఆ మందును తాగుతున్నటువంటి ఆ మందు బాబు అక్కడికి వెళ్ళి చూస్తాడు. చూసేటప్పటికి ఆ రోజు కూడా ఆయన అలాగూ ఆనందపడిపోతూ తన్మయపడిపోతూ భజన చేసుకుంటూ వారింట్లో గంతులు వేస్తున్నాడు. రామకృష్ణ పరమహంస వారు దూరా నుంచి పక్క నుంచి చూశాడు. కనీసం వారు వచ్చారనేటువంటి విషయాన్ని కూడా ఈయనకు తెలియడం లేదు, గుర్తించలేదు, గమనించలేదు. అంత తన్మయలో ఉన్నాడు ఆయన. ఎగిరి ఎగిరి ఆనందపడిపోతూ గంతులేస్తూ ఉంటే కొంతసేపటికి ఆయన నెమ్మదించాక దగ్గరికి వెళ్ళి ఈ తాగుబోతు అయినటువంటి ఆ వ్యసనపరుడు అక్కడికి వెళ్ళి అడుగుతాడు ఆయన స్వామిని. ఏమనంటే, ఏ బ్రాండ్ది వేసుకున్నావు అని అడుగుతాడు. అడిగితే ఆయనకు అర్థం కాలేదు. ఏమిటి నాయనా అంటాడు. అదేనండి, మీరు దేన్ని సేవించారు అంటాడు. మరొక్కసారి అడుగుతాడు, ఏమిటి నాయనా అని. అడిగితే, అదే కాదండి, నేను మొత్తం మీద అన్ని దేశాల బ్రాండుల్ని కూడా తెప్పించుకున్నాను, అన్ని రుచి చూసేసాను, కానీ నేను ఇప్పుడు తాగిన అన్ని బ్రాండుల్లో ఏ బ్రాండు కూడా ఇప్పుడు మీరు గంతులేసినంత గొప్పగా మీకు ఆనందాన్ని ఇచ్చినంత ఆనందాన్ని నాకు ఇవ్వలేదండి. నేను ఎప్పుడు అంతగా తన్మయం అవ్వలేదు కనుక ఇంకా ఇంకొకటేదో ఉండుంటుంది గొప్పది, అదేమైనా తాగేరా అని అడుగుతాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస వారు ఒక చిరునవ్వు నవ్వి ఆయనకు విషయం అర్థమైపోయి, అవును నాయన, మీ ఎవ్వరికీ కూడా తెలియనటువంటి, మీలాంటి వాళ్ళకి అందనటువంటి, కొనుక్కోలేనంతటి, మీలాంటి వారు కొనలేనంత ఖరీదైనటువంటి బ్రాండ్ది వేసుకున్నాను అని చెప్తాడు ఆయన. అదేమిటి స్వామి, అది ఎక్కడుంటుంది, నేను కూడా కొనుక్కుంటాను, ఎలా ఉంటుంది అని చెప్పేసి, అది ఎంత అవుతుంది ఏమిటని అడుగుతాడు ఈయన. అది నువ్వు కొనలేవు నాయనా, అది కొనుక్కుంటే వచ్చేది కాదు, తెచ్చుకోవాలి అని అప్పుడు చెప్తాడు ఆయన. భక్తి అనేది కూడా ఒక మత్తు మందే. ఆ మత్తు మందుని వేసుకోగలిగితే ఇంక ఈ బ్రాండులు అవసరమే లేదు. ఆ మత్తులో మనం మునగగలిగితే ఆనందమే ఆనందం, బ్రాండులతో పని లేదు అంటాడు. అప్పుడు ఆయన నెమ్మదిగా అర్థం చేసుకుని నిజమేనా అని అది పరీక్ష చేయడం కోసము ఆయన, సరే అయితే నువ్వు ఇంత ఆనందం పడుతున్నావు, దానందరికీ భక్తే మందు అంటున్నావు, అదే అక్కడ పెద్ద మత్తు మందు అంటున్నావు, కావున అది నిజమో కాదో తెలుసుకోవాలి కనుక ఈ రోజు నుంచి నేను నా ఇంట్లో ఉండేటువంటి అన్ని బ్రాండ్లు పక్కన పెట్టి భక్తి అనేటువంటి ఈ బ్రాండ్ని వేసుకుంటాను, నాకు ఆనందం వస్తుందో లేదో అని చెప్పి ఆయన దాన్ని పరీక్ష చేసుకోవటం మొదలుపెట్టాడు. నిజంగానే ఆయన కొన్నాళ్ళకి యథార్థం ఏమిటో తెలిసింది. ఆయన కూడా ఆ భక్తిని అనుభవించగలిగాడు, ఆనందాన్ని పొందగలిగాడు, అది సత్యమని ఒప్పుకున్నాడు. అలా ఒప్పుకున్నటువంటి ఆయనే తన అనుభవాన్ని బయటికి ఈ విధంగా ఇవ్వగలిగాడు. ఆ విధంగా మనం తెలుసుకోవాలి, మహాభక్తులు మహనీయుల యొక్క ఆనందం ఎంత గొప్పదో. కనుక వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఒకరికొకరు నా గురించే చెప్పుకుంటారు, నా కథలే చెబుతారు, ఆడతారు, పాడతారు. ఎక్కడ ఏ రకమైనటువంటి మాటలు వచ్చినా సత్సంగంగానే మారిపోతుంది. సత్యముతోటి సాంగత్యం చేసుకోవడమే సత్సాంగత్యం. కనుక వారి నుంచి ఇంక ఏ విధమైనటువంటి సంభాషణ రావు కనుక వారు ఎల్లప్పుడూ సత్సాంగత్యములోనే ఉంటారు. నా భక్తులైన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పి భగవానుడు తెలియచేస్తూ ఇప్పుడు రాబోయే శ్లోకం ద్వారా అటువంటి భక్తులకి నేను ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. వారికి నేను ఇచ్చే బహుమతి ఎంత గొప్పదో మనకిప్పుడు తెలియచెప్తుంటారు ఈ శ్లోకం ద్వారా. మరి ఆ బహుమతి ఏమిటో మనం చూద్దాము. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఎడతెరిపి లేక ప్రేమపూర్వకముగా నన్ను సేవించేటువంటి వారికి నేను తత్వజ్ఞానమును ప్రసాదించుదును, దాని సహాయమున వారు నన్ను చేరగలరు అన్నారు. అటువంటి పరమ భక్తులకి ఎడతెరిపి లేకుండా ప్రేమపూర్వకంగా నన్ను ఎవరైతే సేవిస్తూ ఉంటారో అటువంటి వారికి నేను ఇచ్చేటువంటి బహుమతి ఏమిటి అంటే ఆ బహుమానం పేరే తత్వజ్ఞానము అన్నారు పరమాత్మ. అంటే ఇది చాలా శ్రేష్టమైనటువంటి బహుమతి. చెప్పాలి అంటే ఇంకా
భగవంతుడి దగ్గర ఉండేటువంటి అన్నింటికంటే కూడా ఉత్తమోత్తమైనదనమాట. తన భక్తులు ఎవరు ఏమి కోరితే అది ఆయన ఇస్తూ ఉంటారు. అది పరమాత్మ యొక్క సహజత్వం. ఎవరు ఏ విధంగా అభిలషిస్తే దాన్ని నెరవేరుస్తూ ఉంటారు. కానీ చాలామంది సామాన్య భక్తులైనటువంటి వారు అందరం కూడా ఏమేమి అభిలషిస్తూ ఉంటామంటే ఇహమునందు ఇహపరంగా ఉండేటి వాటి యందు శ్రేష్టత్వాన్ని కోరుకుంటూ వాటి యొక్క అధికత్వాన్ని వాంఛిస్తూ వాటి కొరకే భగవంతుని ప్రార్థిస్తూ సేవిస్తూ ఉంటాం. కనుక వాళ్ళందరికీ వాళ్ళు అడిగిన వాటిని ఇవ్వడం అనేది పరమాత్మకు చాలా తేలిక, చాలా సునాయాసం. కనుక అవి చాలా ఇదిగా ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినట్టుగా ఉండే పరమ భక్తులున్నారే, ఎడతెరిపి లేకుండా తేషాం సతతయుక్తానం, ఎల్లప్పుడూ కూడా నన్నే భజిస్తూ ప్రేమతో భజిస్తూ ఉంటారు. ఆ భజించటం కూడా ఎలా అంటే ప్రీతిపూర్వకం, అంటే ప్రియత్వ భావనతోటి తన్మయమైపోతూ అర్పణ చేసేస్తూ తనకి తానుగా పూర్ణముగా ఒక అంకిత భావంతో అక్కడ మరి వారు అలా భజిస్తూ ఉంటే మరి వారికి నేను ఏమి బహుమతి ఇవ్వాలి, వారు ఏమీ అడగరు. అటువంటి వారు కోరేది కూడా ఏముండదు. ఎల్లప్పుడూ ఆ యొక్క భక్తి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే భక్తి యోగంలో భక్తుడికి కూడా ఆనందమే ఆనందం. ఆ తన్మయత్వంలోంచి ఆనందాన్ని అందుకుంటూనే ఉంటాడు. అయితే మరి అటువంటి భక్తుడికి మరి పరమాత్మే ఎంచి తన దగ్గర ఉన్నటువంటి అన్ని బహుమతుల్లోకి కూడా గొప్పదైనటువంటి బహుమానాన్ని ఆయనకి ఇవ్వాలి. అది భగవంతుని యొక్క విధి. ఇంకది కనుక అటువంటి భక్తుడి కొరకు నేను ఇచ్చేటువంటి ఆ గొప్పదైనటువంటి బహుమానం ఏమై ఉన్నది అంటే తత్వజ్ఞానమే ఆ బహుమానం అని చెప్పి ఆయన మనకి ఇక్కడ ఎరిగించడం జరిగింది. తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తాను, దాని సహాయముతో వారు నన్ను చేరుకోగలుగుతారన్నారు. ఈ తత్వజ్ఞానము యొక్క గొప్పతనం మరి ఏమై ఉన్నది? ఎందుకంటే అటువంటి భక్తులకే నేను ఇస్తానని చెప్పారు. ఇంతగా చెప్పి అంటే తత్వజ్ఞానం అంటే ఏమిటి అంటే విచక్షణా జ్ఞానము. ఈ మనస్సుకి ఆ యొక్క విచక్షణ అనేది కలిగిస్తారు. ఈ చూడబడుతున్నటువంటి అసత్యత్వములో ఉండేటువంటి సత్యత్వాన్ని ఎలా తెలుసుకోవాలో ఈ తత్వజ్ఞానం ద్వారా మాత్రమే విశదమవుతుంది. అటువంటి తత్వజ్ఞానం భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే వస్తుందని దీని అర్థం. మరి దీని మరింత విశ్లేషణ మనం వచ్చే భాగంలో మరికొంత తెలియచేసుకుందాం. హరి ఓం తత్సత్.